గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. మాజీ ఎంపీటీసీ నేను ఇయాటి 3 రోజులు అంటే 4 రోజులు అయింది జొన్నలు వేసుకొచ్చి. అంటే సోమవారం ఒక రోజు మార్కెట్ నడిచింది. అంటే నేను వచ్చింది ఎంత చేను ఆదివారం నాడు వచ్చిన అంటే 5 ఎకరాల చేను ఇలా అంటే కొట్టుకోపోయినా అంటే బాధాకరంగా అనిపిస్తుంది ఇవాళ. ఎందుకంటే అందరు రైతులు మనం అందరం చేసుకున్నాం, 4 నెలల కష్టాలు చేసుకున్నాం. ఇలా నీళ్ళ పాలు చేసుకున్నట్టు అయిపోయింది. అనుకుంటా అకాలగా వర్షం వచ్చి ఇలా దెబ్బతిన్నదంటే చాలా బాధాకరంగా అనిపిస్తుంది. అంటే ఇలా చేతికి వచ్చిన పంట మనము నీళ్ళ పాలు చేసుకున్నట్టు అయిపోయింది ఇవాళ. అంటే రైతులు అనేటోడు ఇలా కంట్లో నీళ్ళు తీసుకుంటాను ఇవాళ. ప్రతి రైతు ఇలా ఈడ పోసుకున్న రైతులందరూ కంట్లో నీళ్ళు తీసుకుంటాను పాపం. కూడు తినక మనం తినక ఇవాళ పొద్దున్న దాకా కష్టం చేసి ఇలా నీళ్ళు అకాలంగా వర్షం వచ్చి అనుకోకుండా స్పాట్లో అప్పటికప్పుడు వచ్చి ఇలా కొట్టుకోపోవడం అంటే బాధాకరం అనిపిస్తుంది అన్న వాస్తవంగా. ఎందుకంటే ప్రభుత్వం ఏమైనా ఉంటే ఆదుకుంటే మంచిదే. రైతు అనేటువంటి ఆదుకుంటే, రైతు అని బిడ్డ అంటే అందరికీ అవసరాలు ఆదుకుంటే మంచిది. గిట్టుబాటు ధర కల్పిస్తే ఇవాళ 15 క్వింటాలు పోయినాయి. ఇవాళ 15 క్వింటాలు అంటే 2200 క్వింటాల్ అయినా కూడా అంటే 30,000 ఇలా 30-40,000 పోయినట్టే నీళ్ళలో. అందరికీ కొట్టుకుపోయింది. ఒకటే అంటే ఒక నాదే కొట్టుకుపోయింది కాదు, అందరికీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు చూసి వచ్చినా నేను అందరి అక్కడ మకదంలో అందరి చూసినా కొట్టుకుపోయినాయి. వాస్తవమే చూసినాం, కొట్టుకుపోయినాయి. వరదల్లో కొట్టుకుపోయినాయి, మురికి కాలంలో పోయింది. మా నాన్న నేను ఇక్కడే ఇవాళ పొద్దుజామున అంటే పొద్దుగాల మార్కెట్కి వచ్చి 3 ఎకరాలలో పంట పండించి ఇక్కడికి వచ్చాము. వచ్చి ఈ మక్కలన్నీ అన్లోడ్ చేసుకొని మొత్తం నేర్పాము మార్కెట్లో నేర్పిన క్రమంలో ఇవాళ వాతావరణం కూడా మాకు ఇలా అకాలమైన వర్షం కురుస్తుందని చెప్పని కూడా మేము ఇలాంటి అంటే ఎక్స్పెక్ట్ చేయలేదు. అనుకోకుండా మేము అంతా నేర్పుకొని మేము ఇలా ఉండేసరికి సడన్గా అనుకోని ఈ వర్షానికి మొత్తం ఈ తడిసి ముద్ద ఈ పంట కొట్టుకోబోతుంటే ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో మా నాన్న, నేను, మా తమ్ముడు ఈ జొన్నలకు అడ్డం పడుకొని మరి అంటే ఆ వరదకు అడ్డం పడుకొని మరి ఆ కాయ కష్టం చేసుకుంటా చిన్న మొలక నుంచి పంట చేతికి అందిన చివరి క్షణం వరకు ఈ ఒక్కొక్క గింజ దాటిపోతుంటే వర్షంలో మాకు ఎనలేని ఆ బాధ చూస్తుంటే మేము చేసిన కష్టం అంతా వృధా అని చెప్పని ఒక్కసారిగా నీళ్ళల్లో కొట్టుకోబోతుంటే ఒక్కసారిగా మాకు ఆ వర్షం నీటి కంటే ఎక్కువ మా కన్నీటి ప్రభావం ఎక్కువ అయిపోయింది ఇవాళ. అలాంటి సిచ్యువేషన్లో ఇప్పుడు ఎంత నష్టం జరుగుతుంది? మేము మొత్తం 3 ఎకరాలలో పంట సేకరణ చేసినాం. దాంట్లో పెట్టుబడులు అవి ఇవి అన్నీ మేము పెట్టుకోగా ఇవాళ నష్టపోయిన నష్టం అది ఇంకా నష్టాన్ని అంటే మేము పంటే సరిగా పండని పరిస్థితిలో ఉండగా ఇంకా ఈ వర్షానికి అకాల వర్షానికి ఇక్కడ మార్కెట్ వ్యవస్థ కూడా బాగాలేదు. ఇక్కడ ఉన్నటువంటి గచ్చు ఎలాంటి ఇప్పుడు వర్షం వస్తే వర్షానికి తగ్గట్టుగా ఈ ఒక ఎత్తును ఏర్పాటు చేసి పంటను ఆరబోసుకోవడానికి ఎత్తును ఏర్పాటు చేసి వర్షం నీళ్ళు అనేటివి ఒక సైడ్ ఎమ్మటి పోయేటట్టుగా ఏర్పాట్లు చేసి దానికి మళ్ళీ పంట కొట్టుకపోకుండా కొంత ఎలాంటి జాలి లాంటి ఏ పంట ఏ రైతుకు సంబంధించి ఆరబోసుకున్న పంట ఒక జాలి లాంటి ఏర్పాటు చేసి ఒక పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన మార్కెట్ను చిందరవందరగా ఏర్పాటు చేసి వాళ్ళ కాంట్రాక్టులో ఎవరెవరు కాంట్రాక్టులోకి ఇచ్చుకున్నారో ఏమో అంటే ఆ కాన్సెప్ట్లో అంటే చిందరవందరగా మార్కెట్ వ్యవస్థను కట్టి ఒక రైతు పంట ఇంకో రైతు దాంట్లో కలవడం ఇలా రైతులు కొట్టుకునే కాడికి కాన్సెప్ట్ వస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.